వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలులోని రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మత సామరస్యానికి, సోదర భావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ మాసం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని కొనియాడారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈమాన్, నమాజ్, రోజా, హజ్ యాత్ర వంటి ఇస్లాం ధర్మాలను పాటిస్తూ అల్లా స్మరణలో గడపడం శుభ పరిణామమని అన్నారు. సర్వమానవాళి శాంతి మార్గంలో నడవాలని పవిత్ర ఖురాన్ బోధిస్తుందని, ఈ మాసంలో ముస్లింలు పాటించే కఠిన ఉపవాస దీక్షలు వారి పట్టుదలకు, దైవచింతనకు నిదర్శనమని అన్నారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ అజీజ్ బాషా, షేక్ వజీరుద్దీన్ సయ్యద్ రోషన్, షేక్ నూర్ అహ్మద్ పాషా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. أي الله الله أكبر. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మోజాన్ గారు, బాబు గారు, మన పట్టణ మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రధాన కారకులు, ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసి పట్టణంలోని ముస్లింలందరి ఐక్యతతోటి జరుపుకునేటువంటి ఒక పవిత్ర కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి కడియాల రవిప్రసాద్ గారిని మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పవిత్ర మాసం మీతో కలిసి కూర్చుని మీ మధ్య ఒక 2 నిమిషాలైనా సరే ఈ ప్రార్థనలో మేము కూడా పాల్గొంటే మాకు కూడా తప్పనిసరిగా మనసుకి ప్రశాంతత, అదేవిధంగా అల్లా యొక్క దువా మా మీద కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతాను నేను ఎప్పుడు కూడా. అందుకే ఎప్పుడు రంజాన్ మాసంలో అయినా సరే జరుగుతున్నటువంటి నమాజుల్లో కానీ ఇతరతర కార్యక్రమాల్లో కానీ పూర్తిగా పాల్గొనడానికి ఇష్టపడతాను. ఇక్కడ కానీ రాజమండ్రిలో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడు ముస్లిం సోదరులతో కలిసి కూర్చోవడం అనేది నాకు బాగా అలవాటు. ముఖ్యంగా నేను 2024లో ఇక్కడికి నిడదవోలు నుంచి పోటీ చేయడానికి వచ్చినప్పుడు నన్ను అమితంగా ఆదరించి ప్రేమతో హక్కును చేర్చుకున్నటువంటి వారిలో ముస్లింలు చాలా ప్రధానంగా ఉన్నారు. పార్టీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యక్తిగతంగా కూడా నన్ను చాలా ఇష్టపడి, ఇక్కడ చాలామందితో నాకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి కనుక అందరూ చాలా ఇష్టపడి నన్ను ఆదరించి, ఇక్కడ టౌన్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి నన్ను నెగ్గించారు. ఎమ్మెల్యే అవుదామని వచ్చి నన్ను మంత్రిని చేసిన గొప్పతనం కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా నేను కూడా అదే దృష్టిలో పెట్టుకుని మనకి ఒక కీలకమైన సమయంలో పట్టణానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అవసరమైనటువంటి సందర్భంలో నేను కూడా మనస్ఫూర్తిగా నమ్మింది ఒకటే,
ఈ పట్టణంలో ముస్లిం సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు. వారి అభివృద్ధికి నెమ్మదిగా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకప్పుడు నవాబుల్లాగా వెలుగుతున్నటువంటి వారు ఇవాళ పేదరికానికి అంచులకు వెళ్ళిపోయే పరిస్థితి చాలా మందిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని రకాలుగా మేము చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగపడాలనేటువంటి మాట ఒక పక్కన నమ్ముతూ దానికి అవసరమైన కార్యక్రమాలు చేపడుతూ మరో పక్కన ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలు ప్రతినిధిగా ఒకరు వైస్ చైర్మన్గా ఉంటే బాగుంటుందని నమ్మి వజీరుద్దీన్ గారిని నేను ప్రపోజ్ చేశాను. ఆ రోజున మన చైర్మన్ గారు కూడా దానికి పూర్తి స్థాయిలో సహకరించి వజీరుద్దీన్ గారు వైస్ చైర్మన్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ముస్లిమ్స్ మనందరం కలిసి ప్రయాణం చేయవలసిన అవసరాన్ని అందరం గుర్తిస్తున్నాం. దాంతోపాటు ఇందాక భాషా గారు చెప్పినట్లుగా ఏదైతే షాదీఖానా ఉందో దానికి సంబంధించి ఇప్పటికే నేను మన ఫరూక్ గారితో మాట్లాడడం జరిగింది. అది ఇంచుమించుగా మీకు ఒక 15-20 రోజుల్లోనే దాని శుభవార్త కూడా చెప్తాను. అవి తప్పనిసరిగా ఆయన నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సానుకూలమైన సూచన వచ్చింది. అది తప్పకుండా చేస్తాను. ఇదే కాకుండా ఇంకెక్కడ మనకి పాలంగిలో కూడా కొంత చేయాల్సి ఉంది ముస్లింలకి, అది కూడా చేస్తాను. తప్పనిసరిగా వీటన్నిటి మీద ఇప్పటికే ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మంత్రి గారితో మాట్లాడాను. ఇతరత్ర ఎప్పుడైతే వజీరుద్దీన్ గారు చెప్పినట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటున్నారు కాబట్టి అది కూడా ఒక ప్రయత్నం చేసి మొత్తంగా మీకు ఏదైతే చేస్తానని చెప్పిన మాటలున్నాయో ఖచ్చితంగా అమలు చేస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీతో కలిసి అల్లాని ప్రార్థించడం అనేది నాకు కూడా లభించిన అదృష్టంగా నేను భావిస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.